షైన్, టామ్ చాకో, విన్సీ, అలోషియస్, దీపక్ పరంబోర్ కీలక పాత్రలో నటించిన మలయాళ చిత్రం సూత్రవాక్యం. ఇటీవల మలయాళంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విమర్శకులను సైతం మెప్పించింది. తెలుగులోనూ ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్రయత్నించారు, సాధ్యం కాలేదు. ఇప్పుడు ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. తెలుగు ఓటీటీ వేదిక ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఈటీవీ విన్ పోస్టర్ ను విడుదల చేసింది. పోలీస్ స్టేషన్స్ కు నేరాలు చేసేవాళ్లు, సదరు నేరాలకు బలైన బాధితులు మాత్రమే ఎందుకు వెళ్ళాలి? ఖాళీ సమయాల్లో పోలీస్ సిబ్బంది పిల్లలకు పాఠాలు ఎందుకు చెప్పకూడదు? పోలీసుల్ని చూసి భయపడే సంస్కృతి ఇంకా ఎందుకు కొనసాగాలనే విప్లవాత్మకమైన ఆలోచనకు చక్కటి వినోదం జోడించి సూత్రవాక్యం రూపొందించినట్లు ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతోంది. ఇంతకీ కథేంటంటే, క్రిస్టో జేవియర్ పోలీస్ అధికారి. కేవలం తన విధులు నిర్వర్తించడమే కాదు, పిల్లలకు పాఠాలు కూడా చెప్తాడు. స్కూల్కు వెళ్లకుండా కేవలం అతని పాఠాలు వినటానికే పిల్లలు వస్తుండటంతో స్కూల్ టీచర్ నిమిషా దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తుంది. మరోవైపు క్రిస్టో ట్యూషన్కు వచ్చే ఆర్య అనే అమ్మాయిపై ఆమె సోదరుడు వివేక్ చేయి చేసుకుంటాడు. విషయం తెలిసి క్రిస్టో అతన్ని హెచ్చరిస్తాడు. ట్యూషన్కు వచ్చే మరో అబ్బాయి అఖిల్తో చెల్లెలు స్నేహంగా ఉండటం చూసి వివేక్ సహించలేకపోతాడు. ఆర్య ఆమె బాయ్ ఫ్రెండ్ అఖిల్ ఇద్దరిపైన దాడి చేస్తాడు. ఈ ఘటన జరిగిన తర్వాత ఊళ్ళో కనిపించడు. ఇంతకీ వివేక్ ఏమయ్యాడు? అతడి ఆచూకీ తెలుసుకోవాలని క్రిస్టో జేవియర్ చేసిన ఇన్వెస్టిగేషన్ లో మరో మర్డర్ కేసు ఎలా బయటపడింది? మరణించిన అమ్మాయి ఎవరు? వివేక్ కేసుతో ఆమెకు సంబంధం ఉందా? ఈ మిస్సింగ్ మర్డర్ కేసుల్లో దోషులను క్రిస్టో జేవియర్ ఎలా పట్టుకున్నాడు అన్నది చిత్రకథ.